బయట చూడండి ఎంత ఎండ కొడుతుందో ఎండాకాలంలో. ఇలా ఎండకు ఇలా చల్లటి పచ్చి పులుసు పోసుకొని చాలా చల్లగా అయితే తినేద్దాం. ఈరోజు చూడండి పచ్చి పులుసు, చల్లటి అన్నం, చల్లటి పచ్చి పులుసు, ఇలా చారు ఎక్కువ పోసుకొని చారులో ఇలా అన్నం బాగా కలుపుకొని టేస్ట్ అయితే చేసేద్దాం. ఎండ అయితే చాలా బాగా కొడుతుంది ఎక్కువ. ఇక ఇలాంటి చల్లటి చారు అయితే బాగుంటాయి. ఎండకి ఇలా పచ్చి పులుసు అంటేనే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఎండాకాలం అయితే కూరలతో అయితే ఎక్కువ తినబుద్ధి కాదు. ఇలాంటి పచ్చి పులుసే కానీ టమాటా చారే కానీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలా పచ్చిపులుసు ఎక్కువ వేసుకొని లాస్ట్లో ఈ చారు తాగితే టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. పచ్చిమిరపకాయలు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి అన్నంలో. ఎండలకు మా కోళ్ళు చూడండి, అప్పుడే శివరాత్రి వెళ్ళంగానే ఎండలు అయితే చాలా కొడుతున్నాయి ఈసారి అయితే. పాపం కోడి పిల్లలు కోళ్ళు అయితే మస్తు ఎండకు గాబర్ అయిపోతుంది. చూడండి కరెంట్ కూడా లేదు, ఇప్పుడే వచ్చింది. ఫ్యాన్ అయితే గర్ర తిరుగుతుంది. ఈ ఎండలకైతే ఫ్యాన్ లేనిదైతే ఒక్క నిమిషం అయితే ఇంట్లో ఉండలేకపోతున్నాము, అంత ఎండ కొడుతుంది. ఇలా చల్లటి పచ్చి పులుసు ఇలా అన్నంలో ఇలా ఎక్కువ పోసుకొని అన్నం తింటే ఎండాకాలంలో ఇలాంటి చారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. అందులోని పచ్చి పులుసు సూపర్గా ఉంది. ఇలా తింటే ఈ చారుని తాగితే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లెటూరు స్టైల్. ఇలా అన్నం మొత్తం తిన్న తర్వాత ఈ చారు తాగితే ఉంటుంది, అబ్బా టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి ఫస్ట్ అయితే ఈ చారు అయితే తాగేస్తాం మింది. ఆహా ఎంత కమ్మ ఉంది. ఇలా అన్నంలో కలిపిన చారు పచ్చిపులుసు అయితే టేస్ట్ బాగుంటుంది. ఎండాకాలంలో అన్నం తక్కువ, చారు ఎక్కువ, నీళ్ళు ఎక్కువ వేసుకొని ఇలా ఎండకైతే ఇలాంటి పచ్చిపులుసు అయితే పోసుకొని ఎక్కువ అన్నంలో తినేద్దాం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ కూడా ఎక్కువ తాగేద్దాం. నేనైతే చూడండి ఈరోజు కొంచెం అన్నం వేసుకొని అందులో చారు వేసుకొని అన్నం తిని చారు తాగేసరికి కడుపు అయితే నిండిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, కడుపులో సలసల్లా ఉంది. మరి నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.